ఎవరికైనా సరే ఓ రోజు వస్తుంది. ఆ రోజున తనని ఎందుకు పనికిరారన్న వాళ్ళే తలంచి సలాం అంటారు. ఇదిగో ఈ ఫోటో అందుకే ఉదాహరణ. నచ్చితే టీంలోకి తీసుకునేవాళ్ళు, లేదంటే పక్కన పెట్టేసేవాళ్ళు. టీంలోకి తీసుకున్న ఏ పొజిషన్లో ఆడిస్తారో తెలీదు. ఇలా సంజు శాంసన్ కెరీర్తో ఇష్టం వచ్చినట్లు ఆడుకున్నారు. టీంలోకి సంజును తీసుకుంటారా అంటే ఎవరి ప్లేస్లో తీసుకోవాలి, మిగిలిన వాళ్ళంతా బాగానే ఆడుతున్నారు కదా అని ఎటకారం కూడా ఆడారు. కానీ ఈరోజు మిగిలిన ప్లేయర్లంతా కంప్లీట్గా ఫెయిల్ అయ్యి చేతులెత్తేసిన చోట హిస్టారికల్ ఇన్నింగ్స్ ఆడి ఒంటి చేత్తో టీమిండియాని సెమీస్ చేర్చేశాడు సంజు శాంసన్. ఈ ఇన్నింగ్స్తో తనని ఎటకారం చేసిన అదే కెప్టెన్ తలంచి హ్యాట్స్ ఆఫ్ చెబుతుంటే సంజు కెరీర్లో ఇంతకు మించి ప్రౌడ్ మూమెంట్ ఏముంటుంది. వెస్టిండీస్తో ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్ లాంటి సూపర్ హిట్ డూ ఆర్ డై పోరులో సంజు శాంసన్ 50 బంతుల్లో 12 ఫోర్లు 4 సిక్స్లతో 194 స్ట్రైక్ రేట్తో 97 రన్స్ కొట్టి చివరి వరకు నాట్అవుట్గా ఉండి హిస్టారికల్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖరి ఓవర్లో ఓ 6 ఓ 4 బాది టీమిండియాని గెలిపించి తన స్టైల్లో సంబరాలు చేసుకున్నాడు. మోకాళ్లపై కూర్చుని దేవుడికి ప్రార్థన చేసుకున్నాడు. మ్యాచ్ గెలిపించి పెవిలియన్ వైపు నడుచుకుంటూ వెళ్తున్న సంజుకు ఎదురొచ్చిన కెప్టెన్ సూర్య టోపీ తీసి తల వంచి హ్యాట్స్ ఆఫ్ చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోకి తోడుగా అంతకుముందు T20 వరల్డ్ కప్ మొదలు కావడానికి ముందు సంజు శాంసన్ గురించి మీడియా ముందే సూర్య ఎటకారం చేసిన వీడియో కూడా వైరల్ అవుతోంది. సంజు శాంసన్ను ఫైనల్ 11లోకి తీసుకుంటారా అని ఓ రిపోర్టర్ అడిగితే దానికి సూర్య, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ ఎవరి స్థానాల్లో సంజును తీసుకోవాలి, వీళ్ళ ముగ్గురు బాగానే ఆడుతున్నారు కదా అంటూ సంజు వీళ్ళకంటే తక్కువ అన్నట్లు ఎటకారం చేశాడు ఆ వీడియోలో. కానీ ఇప్పుడు అదే సూర్య విండీస్తో మ్యాచ్లో 1 మ్యాన్ షోతో టీంని సెమీస్ చేర్చిన సంజుకు టోపీ తీసి తలంచి సలాం చేస్తూ హ్యాట్స్ ఆఫ్ చెప్పాడు. ఈ 2 వీడియోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న యూజర్స్ ఎవరికైనా ఓ రోజు వస్తుందంటే ఇదే. ఈరోజు సంజు సృష్టించిన సునామీ సూర్య సైతం తలంచేలా చేసింది. యావత్ భారతదేశం గుండెల్లో జీవితకాలం గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఇది సంజుభాయ్, హ్యాట్స్ ఆఫ్ నీకు అంటూ విపరీతంగా పోస్టులు పెడుతున్నారు సోషల్ మీడియాలో. మరి సంజు ఇన్నింగ్స్పై అలాగే సూర్య రియాక్షన్పై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి.